So, good evening, all of you. Hello. Good evening, sir. Yeah, Yeah, good sir. evening. Very good evening, all of you. Very good evening. So, withholding tax. Chesunara? Any doubts? Anyone? Please clear. వచ్చిందా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా విత్హోల్డింగ్ ట్యాక్స్ లో ఎనీవన్ యా ఓకే గైస్ సో లాస్ట్ క్లాస్ లో మనము జిఎస్టి అంటే ఏంటి జిఎస్టి ఇలాంటి ట్యాక్సెస్ మనకి మార్కెట్ లో అవైలబిలిటీలో ఉన్నాయి జిఎస్టి కాన్ఫిగరేషన్ స్టెప్స్ జిఎస్టి నెంబర్ తర్వాత స్లాబ్స్ తర్వాత ఏ విధంగా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఎలా అనేసి మనం క్లియర్ గా లాస్ట్ క్లాస్ లో డిస్కషన్ చేయడం జరిగింది ఓకే సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి లైక్ కాన్ఫిగరేషన్ జిఎస్టి కాన్ఫిగరేషన్ జిఎస్టి కాన్ఫిగరేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది మనం క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం ఓకే సో దానికి సంబంధించిన స్టెప్స్ మనం చూసుకున్నట్లయితే లైక్ చూడండి డిఫైన్ కండిషన్ టైప్స్ OBYZ, create account keys OBCL, check calculation procedure OBYZ, assign country to calculation procedure OBBG. So define tax code sales and purchase FTXP, create GL accounts FS00, assign GL accounts keys and GL OB40, maintain tax codes SM30, vendor invoice posting FB60, vendor payment and payment run F-53, F110, customer invoice posting, customer payment posting. ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం ఓకే దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను గ్రూప్ లో వేస్తాను దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ మీరు చూసుకుంటూ వెళ్ళాలి ఓకే సో ప్రతిదీ కూడా మీరు రాసుకుంటే ఇంకా బెటర్ అవుతుంది ఓకే నా మాది ఇట్లా ఎక్సెల్ లో మీరు మెయింటైన్ చేస్తారంటే ఇంకా సింపుల్ గా ఉంది ఓకేనా సో జిఎస్టి కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ చూడండి ఓబివైజెడ్ వెళ్ళాలి కండిషన్ టైప్స్ యాక్సెస్ సీక్వెన్సెస్ ప్రొసీజర్ ఓకే మనకి పీడిఎఫ్ చూసుకోండి కండిషన్ టైప్స్ మీద సెలెక్ట్ చేసుకోవాలి చూస్ ఓకే సో ఇక్కడ న్యూ ఎంట్రీస్ లో వెళ్దాం ఓకే ఏంటి సార్ కండిషన్ టైప్స్ అని చూసుకుంటే మనకు విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తున్నామా అదర్ స్టేట్ లో పర్చేజ్ చేస్తున్నామా విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తున్నామా అదర్ స్టేట్ లో సేల్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్ దానికి సంబంధించి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేషన్ చేసుకోవాలి వాటిని కండిషన్ టైప్స్ అంటారు వాటిని కండిషన్ టైప్స్ అంటే ఇన్పుట్ కి తీసుకోవాలి అవుట్పుట్ కి తీసుకోవాలి ఓకే ఇన్పుట్ కి సంబంధించి నేను చేస్తాను అవుట్పుట్ కి సంబంధించి మీరు చేసుకోవాలి ఓకే చూడండి మనకి 4 డిజిట్స్ తో ఉంటాయి అన్ని కూడా ఓకేనా మన కంపెనీ నేమ్ ఏంటి బెన్ కదా సి బెన్ ఇప్పుడు సిజిఎస్టీ అని ఇచ్చాను అనుకో ఆ పేరుతో చాలా మంది ఇచ్చింటారు సేవ్ అవ్వదు కాబట్టి మన కంపెనీ పేరు ఏదైతే ఉందో అది ఇద్దాం సి బెన్ అంటే సిజిఎస్టీ అని అర్థం ఓకే బెన్ 1 ఇన్పుట్ సిజిఎస్టీ యాక్సెస్ సీక్వెన్స్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఇది ప్రీ డిఫైన్డ్ ఎస్ఏపి వాళ్ళు ఇస్తారు దాన్ని మనం తీసుకోవాలి ఎండబ్ల్యూఎస్టీ లేదంటే మనం ఓన్గా చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ డిఫాల్ట్ ఉంటుంది నో నీడ్ తర్వాత కంట్రోల్ డేటా ట్రాక్ సో ఇక్కడ చూడండి డి అంటే ట్యాక్సెస్ క్యాలిక్యులేషన్ టైప్ ఏ అంటే పర్సంటేజ్ కండిషన్ కేటగిరీ డి ఇవి 3 మనం తీసుకోవాలి
ఎంటర్ ఇద్దాం. ఆల్రెడీ ఉందో లేదో మిగతావన్నీ నో నీడ్. ఓకే, ఇది ఎవరైనా ఆల్రెడీ తీసుకున్నారో చూద్దాం. ఎంటర్. ఓకే, ఎవరు తీసుకోలేదు. సి బెన్. ఓకే, ఓకే, ఒకటి అయిపోయిందా. నెక్స్ట్ ఎస్ బెన్. ఎస్ బెన్ అంటే ఎస్జిఎస్టి, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, తర్వాత ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఐజిఎస్టి అంటే ఐ బెన్. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది ఇన్పుట్ కు సంబంధించింది. ఇన్పుట్ కి సంబంధించి. ఇప్పుడు అవుట్పుట్ కి సంబంధించి కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలి. అవుట్పుట్ సిజిఎస్టి అనేసి ఈ మూడు కూడా రాసుకోవాలి ఇక్కడ. సి బెన్, కామా ఎస్ బెన్, కామా ఐ బెన్. ఇది ఇన్పుట్ కు సంబంధించి. అవుట్పుట్ కు సంబంధించి కూడా చేసుకోవచ్చు. ఓకే, అవుట్పుట్ కి సంబంధించి చెప్పండి. స్టార్టింగ్ నెంబర్ ఏం పెడదాం చెప్పండి. స్టార్టింగ్ నెంబర్ ఏం పెడదామండి. 1 Ben, 2 Ben, 3 Ben. ఓకే, 1 బెన్, పుట్ సిజిఎస్టి. యాక్చువల్లీ మీరు చేయాలి, బట్ ఓకే చెప్తున్నాను. నెక్స్ట్ 2 బెన్, హెచ్జిఎస్టి. ఎందుకంటే మీకు టాస్క్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఓకే, ఇలా ఇన్పుట్ కి సంబంధించి చేసుకున్నారు, అవుట్పుట్ కి సంబంధించి కూడా చేసుకున్నారు. నెక్స్ట్ క్రియేట్ అకౌంటింగ్ కీస్. 3 డిజిట్స్ తో క్రియేట్ చేసుకోవాలి. ఓబిసిఎల్. చూడండి, ఎగ్జాంపుల్ నీట్ గా ఇచ్చాను. తర్వాత ఓబిసిఎల్ 2 ఎంట్రీస్ 3 డిజిట్స్ తో చేసుకోవాలి. ఓకేనా. సో చూడండి, D1 Ben1 ఇన్పుట్ సిజిఎస్టి. ట్యాక్స్ టైప్ ఇన్పుట్ కి సంబంధించి 2, అవుట్పుట్ కి సంబంధించి 1. మనకి ఇన్పుట్ కదా కావాల్సిన ఇన్పుట్. సో తర్వాత పోస్టింగ్ ఇండికేటర్ సపరేట్ లైన్ ఐటమ్. మనము ఎంట్రీ పాస్ చేసినప్పుడు మన లైన్ ఐటమ్ డిస్ప్లే చూస్తాం కదా వెండారు, అందుకు సపరేట్ గా. ఇది ఎవరు తీసుకురాదు కాబట్టి క్రియేట్ చేసుకుందాం. నెక్స్ట్ సిజిఎస్టి హెచ్జిఎస్టి కూడా చేసుకోవాలి.
ఇలా ఇన్పుట్ చేసుకోవాలి, అవుట్పుట్ చేసుకోవాలి. వన్ తీసుకోవాలి అవుట్పుట్. రాసుకోవాలి. తర్వాత ఓబివైజెడ్ ప్రొసీజర్. ఇప్పుడు నువ్వు కండిషన్ టైప్స్ లో చేసింటి, ఇప్పుడు సెకండ్ కండిషన్ అవి చేసింటి, రెండు కలిపి ప్రొసీజర్ లో అటాచ్ చేయాలి. న్యూ ఎంట్రీస్ పెన్ ట్యాక్స్ అని చేసుకోవాలి. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ పెన్ వన్ ప్రొసీజర్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇలా సేవ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వెళ్ళాలి. ఇక్కడ సెటప్ చేసుకోవాలి. బేస్ అమౌంట్ మీరు ఎంత అమౌంట్ ఇస్తే అంత మీద ట్యాక్స్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది సెటప్ చేసుకోవాలి. మినిమం అమౌంట్ ఎంత నుంచి అనేసి ఎంట్రీస్. స్టెప్ 1 10, 20, 30, 40 జస్ట్ ఒక ప్రాసెస్ లాగా. ఓకే, అందుకే ఇక్కడ సెటప్ చేసుకుంటాం. ఫస్ట్ 0 ఇచ్చేస్తారు. డిఫాల్ట్ బేస్ అమౌంట్ ఎంత ఉండాలి ఒక ఇన్వాయిస్ లో మినిమం డిఫాల్ట్ ఉంటుంది, దాన్ని తీసుకున్నాం బేస్ అని. బిఏఎస్బి బేస్ అమౌంట్. ఓకే, తర్వాత నువ్వు ఏవైతే క్రియేట్ చేస్తుంటావో వాటిని మీరు టైప్ చేసుకుంటావు. సిబి, సిబెన్, ఎస్బెన్, ఐబెన్ అని చేంజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ టైప్ చేయొచ్చు. సిబెన్, ఎస్బెన్, ఐబెన్, వన్ బెన్, టూ బెన్, త్రీ బెన్. ఇక్కడ మినిమం ఫ్రమ్ అండ్ టు అమౌంట్ ఎవరికైనా సెండ్ చేయాలన్నా మనకు రావాలన్నా మినిమం ఎంత ఉంటే ట్యాక్స్ తీసుకోవాలి. మినిమం 10 ఇన్కమ్ కానీ అవుట్గోయింగ్ కానీ ఏ ఇన్వాయిస్ అయినా కూడా. అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా. ఇది కంపెనీ నామ్స్ ప్రకారం వాళ్ళు పెట్టుకుంటారు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా మనం ఇచ్చుకుంటాం. ఇప్పుడు నువ్వు అకౌంట్ కీస్ క్రియేట్ చేసావు కదా, అవి ఇక్కడ ఇవ్వాలి. B1, B2, B3. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఆటోమేటిక్గా అన్ని అవే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ OBBGలోకి వెళ్ళి అసైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు నువ్వు ఏవైతే తీసుకున్నావో వాటిని అసైన్ చేసుకోవాలి.
పొజిషన్ ఇక్కడ ఇండియా వేరే వాళ్ళది ఉంది కదా, మనది పెట్టుకోవాలి ఇక్కడ. మనలాగే సర్వర్లో చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, మనది తీసేసి వాళ్ళది పెట్టుకుంటూ ఉంటారు, అప్పుడు మీకు ట్యాక్స్ పడదు. అప్పుడు ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకోవాలి మీది ఉందా వేరే వాళ్ళది ఉందా అని. ఓకే, సర్వర్ కదా, అందరిది ఒకటే ఉంటుంది అనమాట. నెక్స్ట్ FTXP. కంట్రీ అయ్యాను. ఇక్కడ యూనిక్ గా కోడ్ ని జనరేట్ చేసుకోవాలి 2 digits తో. ఓకే, మనది వచ్చేసి వెన్ కదా, N1 పెడతాం. కంట్రీ ఇది ఇక్కడ చూడండి. సో విత్ ఇన్ ద స్టేట్ అయితే CGST HGST రెండు కలిసి ఉంటాయి. ఓకే, కాబట్టి ఇక్కడ వెన్ ఇన్పుట్ CGST ప్లస్ HGST. ట్యాక్స్ టైప్ ఇన్పుట్ వ్యాట్. కంట్రీ ఇవ్వండి. సో N1 వెన్ ట్యాక్స్. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ 12% అనుకోండి. 12% అంటే 6 into 6% ప్లస్ 6% 12%. అప్పుడు ఇన్పుట్ CGST లో 6 ఇవ్వాలి, HGST లో 6 ఇవ్వాలి. ఓకే, మీరు అక్కడ క్రియేట్ చేసిందని ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. చూడండి ఇక్కడ 6%, 6% విత్ ఇన్ ద స్టేట్ లో, అంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అనుకోండి. ఎంటర్ ఇవ్వండి, ఆటోమేటిక్ గా 6 అని తీసుకుంటుంది. ఇది విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ N1 అనే దానికి ఇచ్చాము అనమాట. కస్టమర్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్, వెండర్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ రెండు కూడా చేస్తున్నాము. ఇప్పుడు N2 ఓన్లీ IGST. IGST అంటే ఇది 12% తీసుకో. N3 అవుట్పుట్ CGST ప్లస్ HGST. అవుట్పుట్ అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఏ ఇచ్చాడు. ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి. 6% తీసుకున్నా మీరు 5 తీసుకోవచ్చు. 5 అంటే 2.5, 2.5 తీసుకోవచ్చు. 18 అంటే 9 తీసుకోవచ్చు. 28 అంటే 18, లైక్ 28 అంటే మనకి ఓకే, మిగతా నెంబర్ ఆఫ్ తీసుకోవచ్చు. 14 అది మీ చాయిస్. నేను 12% తీసుకుంటున్నాను. లాస్ట్ లో ఇక ఇవన్నీ రాసుకోవాలి మీరు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ FS00 వెళ్ళి GLC చేసుకోవాలి. చాలా సింపుల్ గా ఉంటుంది అన్నమాట GST కాన్ఫిగరేషన్. ఓకే, కరెంట్ అసెట్స్ లో చేసుకోవాలి. కరెంట్ అసెట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇన్పుట్ CGST.
INR కంట్రోల్ డేటాలో ట్యాక్స్ కేటగిరీ అక్కడ మీరు ఏవైతే చేసింటారో అవి ఇక్కడికి వచ్చుంటాయి. వచ్చినాయా? N1 when input CGST plus SGST. Line item display 001 create bank interest G001. నెక్స్ట్ మళ్ళీ కాపీ చేసుకోండి. SGST కంట్రోల్ డేటా సేమ్ ఇదే ఉండాలి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ 11 IGST అదర్ స్టేట్ కంట్రోల్ డేటాలో ట్యాక్స్ కేటగిరీ మార్చాలి. వెన్ ఇన్పుట్ IGST N2 ఇంకా రిమైనింగ్ సేమ్. ఇది ఇన్పుట్ కు సంబంధించి. అది అవుట్పుట్ కు సంబంధించి ఇది అయితే ఏదైనా తీసుకోవాలి. ఓకే, తర్వాత పర్చేజ్ అకౌంట్ ఉంది. అవుట్పుట్ అయితే కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ అవుట్పుట్ CGST. INR N3 సేమ్. రిమైనింగ్ దీనికి సేమ్. ఇక్కడ ఒకటి పర్చేజ్. ఇక్కడ మనం పర్చేజ్ చేయలేదు కదా, లైక్ అడ్మిన్ ఎక్స్టర్నల్ దగ్గర వెళ్ళండి. దీన్ని ఓపెన్ చేసుకొని కంట్రోల్ డేటా దగ్గర వెళ్ళి ఇక్కడ ట్యాక్స్ కేటగిరీలో స్టార్ తీసుకోవాలి. ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్. తర్వాత సేల్స్ లోకి వెళ్ళి సేల్స్ లో కూడా చేంజ్ మోడ్ లోకి వెళ్ళి ఇక్కడ కూడా సేమ్ స్టార్. ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అసైన్ GL అకౌంట్ కీస్ అండ్ GL టీ కూడా OB40 లో వెళ్ళాలి. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, మీరు బాగా చూడాలి. OB40 మన ఎక్కడ ఉన్నాయి? మన ట్యాక్స్ కీస్ ఏంటి? N1 లైక్ BE1 BE2 ఉన్నాయి కదా, అవి చెక్ చేసుకోవాలి. మనం BE1 ఎక్కడ ఉన్నాయో చూసుకుంటే మనకు దొరికిపోతాయి, నెంబర్స్ కాకుండా. ఇక్కడ వెతకాలంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ వెతకండి ట్రాన్సాక్షన్ BE1 ఇక్కడ ఉన్నాయా? BE1 BE2 BE3 ఇవి కనుక్కున్నారంటే మనకి వచ్చేస్తాయి. ఫస్ట్ ఓపెన్ చేయండి, 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఓకే, పోస్టింగ్ కి ఫస్ట్ నో పెట్టండి. తర్వాత
40 is the debit, 50 is the credit. Account is rollers. తర్వాత సెకండ్ టైం సేవ్ చేయండి. పే చేయండి. అకౌంట్స్ లో వెళ్ళండి. పోస్టింగ్ తీసుకెళ్ళండి. మళ్ళీ సేవ్ చేయండి. ఇక్కడ మీరు ఇన్పుట్ సిజిఎస్టీ ఇవ్వండి. బ్యాక్ ఎండ్ లో అసెండ్ చేయాలి. అక్కడ ఒకటి కంప్లీట్. నెక్స్ట్ సెకండ్ ఓపెన్ చేయండి. పోస్టింగ్ కీలోకి వెళ్ళండి. ఫస్ట్ టైం నో పెట్టండి. 40 రూల్స్. సెకండ్ టైం ఎస్ చేయండి. సేవ్ చేయండి. మళ్ళీ పోస్టింగ్ కీస్లోకి వెళ్ళండి. సేవ్ చేయండి. మళ్ళీ ఇక్కడ వెళ్ళండి. ఇప్పుడు ఇన్పుట్ హెచ్జిఎస్టీ తీసుకోండి. సేవ్ చేయండి. బ్యాక్ ఐజిఎస్టీ. ఫస్ట్ పోస్టింగ్ కి నో 40 50 రూల్స్ ఎస్. ఓకే. మళ్ళీ పోస్టింగ్ కి సేవ్. ఇప్పుడు ఇన్పుట్ ఐజిఎస్టీ. సేవ్. నెక్స్ట్ అవుట్పుట్. పోస్టింగ్ కి నో 40 రూల్స్ ఎస్. ఓకే. పోస్టింగ్ కి ఎస్. ఇక్కడ అవుట్పుట్ సిజిఎస్టీ. సేవ్. బ్యాక్ హెచ్జిఎస్టీ. పోస్టింగ్ కి నో 40 రూల్స్ సేవ్. పోస్టింగ్ కి ఎస్. అవుట్పుట్ హెచ్జిఎస్టీ. ఓకేనా? తర్వాత SM13. ఇది టైప్ చేయాలి. ఓకే. ఇది ఒక కోడ్ లాగా, టేబుల్ కోడ్ ప్రీడిఫైన్డ్ గా ఉంటుంది. J_1I మెయింటైన్. ఇక్కడ న్యూ ఎంట్రీస్. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్, ట్యాక్స్ కోడ్ N1. ఇక్కడ VE1 N1 కదా, N1 N2 యా. ఇది వచ్చేసి ఇన్పుట్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. ఇది వచ్చేసి ఇన్పుట్ ఐజిఎస్టీ. తర్వాత నెక్స్ట్ N1 N3 అవుట్పుట్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. N1 in output IGST. N4 and same. ఇలా ఓకే. ఇది సక్సెస్ఫుల్ కాన్ఫిగరేషన్. దీన్ని మనం జిఎస్టికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అని చెప్పుకుంటాం. ఓకే. సో చేయడానికి మాత్రం సింపుల్ గానే ఉంటుంది. చాలా అన్ని కాన్ఫిగరేషన్ కల్లా జిఎస్టి కాన్ఫిగరేషన్ చాలా ఈజీగా ఉంటుంది. గుర్తు పెట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. ఓకే. సో చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా కాన్ఫిగరేషన్స్ వరకు క్లియరా? ఏమైనా డౌట్ ఉందా కాన్ఫిగరేషన్?
No, sir. క్లియర్ గైస్? యా. సో మనకి టుమారో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా ఎంటర్ చేయాలి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా ఎంటర్ చేయాలి, 50,000 లో ట్యాక్స్ తో కలిపి ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా రావాలి, 50,000 అబోవ్ ట్యాక్స్ ఏ విధంగా రావాలి, ఓకే, అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా అనేది టుమారో క్లాస్ లో నేను క్లియర్ చేస్తాను క్లియర్ గా. ఓకే, దీని వరకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. విత్ ట్యాక్స్ ఎంతమంది కంప్లీట్ చేశారు కాన్ఫిగరేషన్? ఎనీవన్ చెప్పండి మా. విత్ ట్యాక్స్ ఎంతమంది కంప్లీట్ చేశారు? Completed, sir. జిఎస్ యా వీరబాబు, లైక్ వీరబాబు కంప్లీట్ అయిందా? శ్రీనివాస్ మీది? అయింది, sir. యా వెరీ గుడ్. వీరబాబు మీది? లాస్ట్ లో ఉన్నాను సార్. ఓకే. రజనీ మీరు అండి? రాధిక, స్వామి, వెంకట్ గారు మీది? అప్డేట్ చేయాలండి. ఆఫ్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇంకా ఆఫ్ అది ఎర్రర్ వస్తుంది సార్. మీరు మొన్న అన్నారు కదా సర్టిఫికేషన్ withholding లింక్ tax. ఇస్తాను, లింక్ ఇస్తాను, ఆ లింక్ చూసుకోండి. చూపించాను కదా గురు, మన వీడియోలో చూపించాను కదా ఎక్కడ వేసి పెట్టాలనేది. ఓకే, Yes sir. లాజిస్టిక్ జనరల్ లోకి వెళ్ళి ట్యాక్స్ అండ్ గూడ్స్ సర్వీసెస్ తీసుకొని ఇండియా తీసుకొని ఆప్షన్ కంపెనీ కోడ్ ఇచ్చి సేవ్ చేయండి. క్లియర్ అవుతుంది. సర్టిఫికేషన్ నెంబర్ అడుగుతుంది, అది క్లియర్ అయిపోతుంది. ఓకే Okay sir. డన్. సో ఈరోజు కాన్ఫిగరేషన్, జిఎస్టీ కాన్ఫిగరేషన్, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? అర్థమైందా? యా. ఎంతమంది 2 కంపెనీ కోడ్స్ చేస్తున్నారు? 1 కంపెనీ కోడ్ చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? ఒకటే చేస్తున్నారా? మినిమం 2 ఎవరు చేయట్లేదా? One company code, sir. చేయాలా శ్రీనివాస్? ఒక్కటి చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటది. బాగా నాకు వచ్చేసిందిలే అని. మినిమం 3 కంపెనీ కోడ్స్ అన్నా చేస్తే, మార్చి చేస్తే సబ్జెక్ట్ తొందరగా వస్తుంది. టైం టేకింగ్ తీసుకుంటది, 100% తీసుకుంటది. మీలో ఎంత ఓపిక ఉందో ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది నిరూపిస్తారు. రేపు రియల్ టైంలో మీకు పేషెన్స్ అనేది చాలా 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 కావాలి. ఎంత పేషెన్సీ కావాలంటే, చిన్న ఎర్రర్ కనుక్కోవడానికే మనకు కొన్ని గంటలు పడుతుంది. కానీ ఈ క్లాస్ తెలిసిన తర్వాత ఇంత చిన్నది చేయలేకపోయానా అనే ఫీలింగ్ అనిపిస్తుంది. యూట్యూబ్ లో సెర్చ్ చేయాలి, నెట్ లో సెర్చ్ చేయాలి, ఎవరెవరో రకరకాల మెసేజ్లు పెట్టింటారు, అవి చదవాలి. ఓకే, అదే ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఉండవలసిన ఓపిక. ఆ ఓపిక ఉన్నిందంటే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చాలా సింపుల్ గా చేసుకోగలుగుతాం. అదైతే కన్ఫర్మ్ గా చెప్పగలం. జిఎస్టి కాన్ఫిగరేషన్ థియరీ చాలా సింపుల్ గా ఉంటది చూడడానికి మాత్రం. ట్యాక్స్ పడకపోతే ఎక్కడ పడలేదు అనేది చెక్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్స్ కూడా మనకి ఎక్కువ కూడా లేవు, మినిమం అంటే 10 కూడా ఉండవు, 10 ఏమో ఉన్నాయి అంతే. మిగతా వాటిలో పెద్దగా ఏం లేవు. మహా అంటే మనం అన్ని రకాలుగా చూసుకున్నా ఎన్ని 8 కాన్ఫిగరేషన్స్. సింపుల్ కాన్ఫిగరేషన్, చాలా సింపుల్ కాన్ఫిగరేషన్. అర్థం చేసుకుంటే మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ జిఎస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. జిఎస్టీ అండ్ టిడిఎస్ ఇవన్నీ కూడా చాలా వరకు మంచిగా ఉపయోగపడతాయి. ఓకే, క్లియరా గైస్? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. జిఎస్టీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? థియరీ కూడా ప్రిపేర్ అవ్వాలి, బాగా మంచిగా థియరీ కూడా ప్రిపేర్ అవ్వాలి. నిన్న చెప్పాం కదా, థియరీ కూడా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? Okay, sir. యా, రిమైనింగ్ పర్సన్స్ గైస్, ఎనీవన్? క్లియర్ Okay. సార్. అది టర్నింగ్ నోటీస్ గురించి చెప్పారా సార్ ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు? కొంచెం ఏదో వర్క్ లో ఉన్నారన్నారు మా. ఓకే, అది అయిపోయిన తర్వాత Okay. చూస్తాను అన్నట్టు. ఓకే, డోంట్ వరీ. మళ్ళీ మీరు ఆ కంపెనీ కాదు, కొత్త కంపెనీ రికార్డ్ చేసి అది దాన్ని ట్రై చేయండి. ఓకే, సరే సార్. యా, ప్రాబ్లం లేదు. యా, డన్ గైస్, బై.